హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు మనం తిరుపతికి 13 కిలోమీటర్ల దూరంలో ఉండే గుడిమల్లం అనే టెంపుల్కి అయితే వచ్చాము. ఇదే టెంపుల్ని శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం కూడా అంటారు. ఈ దేవాలయంలోని శివలింగం ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం అన్నమాట. అలాగే ఈ గుడి ఒకటి నుంచి 2వ శతాబ్దం మధ్యలో నిర్మించిన గుడిగా, అతి ప్రాచీనమైన గుడిగా కూడా ప్రసిద్ధి చెందింది. సో ఇంత ప్రాచీనమైన గుడి లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు గుడి చుట్టూ ఉండే విశేషాలు, అలాగే గుడి లోపల ఉండే విశేషాలు కూడా చూద్దాం. అలాగే వీలైతే మూల విరాట్ని కూడా చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ఇక్కడి నుంచి మనం చూసినట్లయితే గేట్ నుంచి నేరుగా లోపలికి రాగానే మనకి లెఫ్ట్ వైపుకి ప్రదక్షిణ దారి అనేసి ఉంటుంది బోర్డు. సో మనం ఎడమ వైపు గుండా ఇలా వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం డెవలప్మెంట్ అయ్యి ఉంది, కానీ గుడి అంటే కొంచెం ప్రహరీ కూడా అంతా ఉంది, కానీ పురాతన కాలంలో ఈ గుడి బయటే ఉండేదంట శివలింగం. సో ఇక్కడ చూస్తే మీకు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయానికి అయితే ఫస్ట్ మనం చేరుకుంటాం అన్నమాట. సో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దీనికి 6 తలలు ఉంటాయి అన్నమాట. షణ్ముఖం అంటారు కదా. సో 6 ముఖంలతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. వల్లీ దేవ సమేతంగా ఉంటారనమాట. సో మనం అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి చూసినట్లయితే మనకి ఎడమవైపు పురాతన గోపురం కలిగిన అమ్మవారి గుడి అయితే ఉంటుంది. సో శ్రీ ఆనందవల్లి అమ్మవారి దేవాలయం అన్నమాట. సో అక్కడ వీడియో గురించి నేను పూజారి గారిని అడిగితే ఆయన ఇది ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టడం జరిగింది, మీరు కూడా అక్కడి నుంచి మీ విశేషాలన్నీ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పారు. సో కాబట్టి మేము ఇంకా ఆయన్ని ఎక్కువ విసిగించకుండా మేము అమ్మవారిని అయితే దర్శించుకొని బయలుదేరడం అయితే జరిగింది. ఇక్కడికి నేను మా మేనల్డ్ వచ్చామన్నమాట. ఇడే మా మేనల్డ్. సో అలా ముందుకు వచ్చి మేము ఇంకా ఎడమ వైపుకి వెళ్ళాలి. అలాగే మనం ఈ అమ్మవారి గోపురాన్ని అయితే చూసినట్లయితే మనకి ఈ గుడి ఎంత ప్రాచీనమైన గుడో మనకి తెలుస్తుంది. సో దీని యొక్క శిల్పకళ అంతా కూడా మనకి ప్రాచీన కాలంలో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. అండ్ ఈ మా వైపు అంతా కూడా అంటే ఇది రాయలసీమలో ఉన్న గుడులన్నీ కూడా మనకి తమిళనాడు ఆర్కిటెక్చర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది చోళుల కాలం నాటి ఆర్కిటెక్చర్ని పోలి ఉంటుందన్నమాట. సో దీనిపైన పురావస్తు శాస్త్రవేత్తలు కూడా దీన్ని పరిశోధించడం అయితే కూడా జరిగింది. సో ఈ గుడిని మనం చూసుకున్నట్లయితే చతురస్రాకారంలో ఉంటుంది. అలాగే లోపల మూల విరాట్ ఉన్న గుడి గోపురం అయితే మాత్రం అక్కడ మనకి లింగాకారంలో ఉంటుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ ప్రాకారం అంతా కూడా చూపిస్తాను. ప్రస్తుతం మనం ఇక్కడ చేరుకున్నాము. ఇది సూర్యదేవుని యొక్క గుడి అన్నమాట. సో ఈ సూర్యదేవుని యొక్క విగ్రహాన్ని చాలా పురాతనమైన విగ్రహంగాను, సూర్యదేవుని విగ్రహాల్లో మొదటి విగ్రహంగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు. సో దాదాపుగా 6 అడుగులు 7 అడుగుల సూర్యదేవుని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. సో ఆ సూర్యదేవుని చూసుకొని మనం అలాగే కొంచెం ముందుకెళ్ళంగానే మనకి దేవాలయం యొక్క వెనక సైడ్ అంటే వస్తుందన్నమాట. కానీ మనకి వెనక సైడ్ అంటాం, కానీ ఇక్కడ నుంచి మనకి స్వామివారిని కూడా చూడడానికి కొంచెం హోల్స్, ఇప్పుడు చూసినాం కదా, హోల్స్ కూడా ఉంటాయి. ఇక్కడే ఎత్తైన ధ్వజస్తంభం కూడా నిర్మించడం జరిగింది. ఈ ధ్వజస్తంభానికి ఒక స్టోరీ ఉంది. అలాగే ఈ ధ్వజస్తంభం కూడా చాలా పురాతనమైన ధ్వజస్తంభంగా కూడా చెప్తారు. దీనికైతే ఇప్పుడు ఆధునీకరణ చేయడం వల్ల ఇలా కొత్తగా కనిపిస్తుంది, కానీ ఇది చాలా పురాతనమైన ధ్వజస్తంభంగా కూడా చెప్తున్నారనమాట. ఇక ఈ స్థల పురాణం గురించి తీసుకుంటే, పరశురాముడు తన తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని సంహరిస్తాడు. మళ్ళీ తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బతికించుకుంటాడు కూడా. కానీ ఆ తల్లిని చంపినందుకు అవమాన భారంతో బాధపడుతూ ప్రాయశ్చిత్తం కోసం చూస్తుంటే ఋషుడు శివుణ్ణి ఆరాధించమని ఆయనకి ఒక సలహాని అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఆ శివుని యొక్క దర్శనం కోసం ఆయన అడవులందు వెతుక్కుంటూ తిరుగుతున్న సమయంలో ఈ ప్రాంతంలో ఈ శివలింగాన్ని అయితే దర్శించడం జరుగుతుంది. అప్పుడు ఈ ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్మించుకొని దాని ఒడ్డునే తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఆ సరోవరంలో ప్రతిరోజు ఒక్క పుష్పం మాత్రమే పూచేదన్నమాట. దాన్ని శంకరునికి పూజా సమయంలో సమర్పిస్తూ పరశురాముడు ధ్యానం చేసుకుంటూ బతికేవాడు అనమాట. అప్పుడు అడవి జంతువుల నుంచి ఆ సరస్సుని, ఆ పుష్పాన్ని రక్షించడం కోసం చిత్రసేనుడు అనే యక్షుణ్ణి కాపలాగా నియమించడం జరుగుతుంది పరశురాముడు.
దానికి బదులుగా యక్షునికి రోజు ఒక జంతువుని ఒక పానీయాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. కానీ ఒకరోజు ఒక రాక్షసుడు ఈ పుష్పాన్ని తీసుకెళ్లి శివుణ్ణి అర్పించడం చూసిన ఒక రాక్షసుడు ఆ చిత్రసేనుని కళ్ళు కంపి ఆ పుష్పాన్ని కోసుకెళ్ళి శివునికైతే అర్పించడం జరుగుతుంది. ఈ విషయం తెలిసిన పరశురాముడు ఆ రాక్షసునితో యుద్ధానికైతే వెళ్తాడనమాట. ఘోర యుద్ధం చేసిన తర్వాత ఒకానొక సమయంలో ఆ రాక్షసుడు ఉన్నట్టుండి అదృశ్యమైపోవడం జరుగుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇద్దరిని శాంతింపజేసి వాళ్ళిద్దరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. సో అంతటి మహిమ కలిగిన ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అయితే చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ దేవాలయాన్ని అందరూ సందర్శించాలని కోరుకుంటూ ఇక మనం దేవాలయం లోపలికైతే వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నవి ఈ దేవాలయంలోని శివలింగం చుట్టూ తవ్వకాలు జరిగినప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు దొరికిన శాసనాలు అన్నమాట. ఇవి కొన్ని తమిళంలోనూ ఇంకో కొన్ని ప్రాచీన గ్రంథంలోనూ రచించబడి ఉన్నాయి. కాకపోతే ఇవి ఏవి కూడా ఈ గుడిని లేకపోతే శివలింగాన్ని యొక్క ఒరిజినల్ డేట్ని చెప్పడానికైతే కాదు, కానీ ఈ గుడి కోసం వివిధ రాజులు కానీ వివిధ ప్రాంతాల వారు కానీ ఇచ్చిన గుప్త దానాల గురించి అయితే ఈ దీంట్లో శాసనాలలో ఉందని పురావస్తు శాస్త్రవేత్తలు అయితే చెప్పడం జరిగింది. అలాగే గుడి లోపల కూడా గోడ మీద కొన్ని శాసనాలు ఉన్నాయి. అవి కూడాను గుడికి సంబంధించింది కాకుండా గుడి ప్రాకారాన్ని కట్టిన డేటు వాటి గురించి ఉంది, కానీ లింగోద్భవాన్ని గురించి కానీ లేకపోతే ఈ ప్రాంతానికి గుడిమల్లం అనే పేరు ఎలా వచ్చిందనే దాని గురించి కానీ ఇక్కడ ఏ శాసనాల్లో లేకపోవడం గమనార్హం. సో అలా మనం గుడిని ప్రదక్షిణగా వస్తూ ధ్వజస్తంభాన్ని దర్శించుకొని అక్కడి నుంచి కొంచెం ముందుగా వేస్తే మనకి దేవాలయం యొక్క ముఖద్వారం అయితే వస్తుంది. ఆ ముఖద్వారంలోనే ఎడమ వైపున శ్రీ గణపతి వారి విగ్రహం కూడా మనం చూడవచ్చు. అలాగే అక్కడ ఉన్న స్తంభాల మీద చాలా అందమైన కళాకృతులు కూడా ఉంటాయి. వాటిని కూడా మీరు అక్కడ దర్శించవచ్చు. ఇక్కడ ఈ ప్రాకారం అయితే చాలా ఓల్డ్ ప్రాకారం అన్నమాట. ఇది దాదాపుగా 800 చిల్లర టైంలో కట్టిందన్నమాట. సో ఈ ప్రాకారం మీద కూడా ఆకృతులు చాలా ఆకర్షితంగా ఉంటాయి. అందరూ ఒకసారి చూసుకోండి వెళ్ళినప్పుడు. చాలా అందంగా ఉంటాయి. అక్కడి నుంచి మనం గుడి లోపలికి ప్రవేశిస్తే ముందుగా మనకి బ్రహ్మసూత్రం కలిగిన ఒక శివలింగం అయితే మనకి దర్శనమిస్తుంది. దాని పక్కనే ప్రదక్షిణానికి ఇలాగే వెళ్ళాలని బోర్డు కూడా ఉంటుంది. అలాగే మనం కొంచెం లోపలికి రాగానే మనకే ఆశ్చర్యం కలిగించే ఒక దేవాలయ ప్రాకారంగా మనకి ఇది కనిపిస్తుంది. మీరు చూసుకుంటే ఈ దేవాలయం లోపల ఎక్కడా కూడా పెద్ద లైట్లు ఉండవు. ఎందుకంటే ఈ దేవాలయంలో ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ కింద చూస్తున్న కాలువలు అలాగే పైన చూస్తున్న హోల్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఎందుకంటే ఒకప్పుడు స్వర్ణముఖి నది పొంగి ఎప్పుడు ఈ దేవాలయం చుట్టూ వాటర్ అంటూ ఈ కాలువలో నిలవ ఉండేదన్నమాట. ఆ పైనుండ హోల్స్ నుంచి కాంతి ఆ కింద ఉన్న నీళ్ళల్లో పడేసరికి ఆ ప్రాకారం అంతా కూడా మనకి 1000 వాట్ల బల్బు లాగా వెలుగుతూ ఉండేదన్నమాట. అందువల్ల ఇది అప్పట్లో ఒక టెక్నాలజీ. గుడి లోపల చుట్టూ మనకి విద్యుత్ దీపాలు లేకుండా మనకి దీనిలో ఎలాగా వెలుతురు కలిగించాలి అనే ఒక టెక్నాలజీ అన్నమాట. సో అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే మనకి వినాయకుల వారు అలాగే ఇక్కడ మీరు చూస్తున్న దక్షిణామూర్తి స్వామి వారు కూడా మనకి ఈ ప్రాకారం చుట్టూనే దర్శనమిస్తారు. ఈ ప్రాకారం అంతా మీరు నడుచుకుంటూ చూస్తే ఒక లింగాకృతిలో ఉంటుంది లోపల ప్రాకారం. బయట ప్రాకారం మనకి చతురస్రాకారంగా ఉన్నా కూడా గర్భగుడి అయితే మనకి లింగాకృతిగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు కొద్దిగా దూరం వెళ్ళి చూపిస్తాను చూడండి. మనకి ఈ కాలువలు అనేది అంత నీట్ గా చెక్కబడి ఉందన్నమాట. సో వాటి ద్వారా మనకి ఈ ఆలయం చుట్టూ కూడా వెలుతురు అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసారా, సో ఈ కాలువ నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ కాలువ అంతా కూడా వాటర్ గానే నిండిపోతే ఆ పైన ఉన్న రంధ్రాల గుండా వచ్చే వెలుతురు అంతా కూడా వాటర్లో పడి బాగా ప్రకాశవంతంగా గుడి చుట్టూ కూడా లైట్ సెట్టింగ్ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇక అక్కడ నుంచి మనం నెక్స్ట్ ప్రాకారానికి అంటే గర్భగుడి వెనక వైపుకి రాగానే మనకి శ్రీ అభయహస్త వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అయితే కనపడుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అన్ని విగ్రహాలు కూడా చాలా పురాతనమైన విగ్రహాలుగా చూస్తేనే మనకు అర్థమవుతుంది. అలా వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని కొంచెం ముందుకు వస్తే మనకి చతుర్ముఖ బ్రహ్మగారి విగ్రహం కూడా కనబడుతుంది. అలాగే కొంచెం ముందుకు రాగానే అమ్మవారి విగ్రహం అలాగే మిగిలిన కుమారస్వామి విగ్రహాలన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ ఊరికి గుడిమల్లం అనే పేరు ఎందుకు వచ్చిందని చూసుకుంటే ఒకప్పుడు ఈ గుడి పల్లపు ప్రాంతంలో ఉండడం వల్ల గుడి పల్లం అనే పేరు వచ్చిందని, అది క్రమంగా గుడి మల్లంగా మారిందని రాయలసీమ ప్రసిద్ధి ఆలయాలు అనే పుస్తకంలో ఈఎల్ఎన్ చంద్రశేఖరరావు గారు పేర్కొన్నట్టు తెలుపుతున్నారు. స్వర్ణముఖి నదికి సమీపంలోనే ఈ గుడి మల్లం ఉండేదని, రాను నదీ ప్రవాహం తగ్గడంతో గుడికి నదికి మధ్య దూరం పెరిగినట్లు చెప్తుంటారు స్థానికులు.
అలా గుడి చుట్టూ ప్రదక్షిణగా వస్తున్న సమయంలో మనకి ధ్వజస్తంభం ముందు భాగానికి అయితే చేరుకుంటాము. అక్కడ కింద మనకి ఈ నవరంధ్రాలు కలిగిన రాతితో చెక్కబడిన ఒక కిటికీ అయితే మనకి కనిపిస్తుంది. ఈ కిటికీ ద్వారా చూస్తే మనకి స్వామివారి నంది అలాగే స్వామివారిని కూడా మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ కిటికీలు వచ్చేసి మనం ఉడిపిలోని కృష్ణుడి గుడిలో అయితే చూడవచ్చు. అక్కడ కృష్ణుడి గుడిలో ఈ నవరంధ్రాలు కలిగిన కిటికీ నుంచి మాత్రమే కృష్ణుడిని దర్శించుకోవడం జరుగుతుంది. కానీ ఈ గుడిలో ఈ కిటికీ ఎందుకు ఏర్పాటు చేశారనే దాని మీద ఏ కథనం లేకపోవడం వల్ల దీని గురించి మనకైతే పెద్దగా తెలియదు అనమాట. సో అక్కడ నుంచి కొంచెం ముందు భాగానికి రాగానే మనకి ఇంకొక బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అయితే ఒకటి కనిపిస్తుంది. సో మనకి ఎడమ వైపున కుడి వైపున 2 శివలింగాలు మనం దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ గుడిలోకి అయితే మనం వెళ్తాం అన్నమాట. సో గర్భగుడిలోకి మనం ముందుకు వెళ్ళగానే మనకి అక్కడ నంది విగ్రహం అలాగే నంది విగ్రహానికి ముందుగా మనకి ఒక ఈశ్వరుడి వారి యొక్క శివలింగం, చిన్న శివలింగం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం నేరుగా స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మామూలుగా నంది కొమ్ముల నుంచి దర్శనం చేసుకుంటాం కదా, సో అలాగా ఇక్కడ నుంచి మనం నేరుగా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఈ ఆలయంలోని గర్భగృహంలో ఉన్న మూల విరాట్ గురించి చూసుకుంటే, ఈ గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టమైన ప్రత్యేకత ఉందన్నమాట. ఈ ఆలయంలో గర్భాలయం ఉంది కదా, సో ఆ గర్భాలయం ముందు ఉండే మంటపాలు అంతరాలయానికంటే కొంచెం లోతులో ఉంటుందన్నమాట. ఇక్కడ గర్భగృహంలో ప్రతిష్ఠించబడిన శివలింగం లింగ రూపంలో కాకుండా శివుడు మానవ రూపంలో మహావీరుడైన వేటగానిలాగా మనకి దర్శనమిస్తాడు. ఈ లింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చెక్కబడి ఉంటుంది. కానీ ఈ రాతి గురించి ఇప్పటి వరకు ఎవ్వరికి తెలియదు అన్నమాట. సో అంటే ఆ రాతి ఏ రకమైన రాతి, దేనికి చెందిన ఏ జాతికి చెందిన రాతి అనేది ఇప్పటి వరకు అయితే ఎవరికి తెలియదు. అలాగే ఈ లింగం వచ్చేసి సుమారుగా 5 అడుగుల పొడవుతో 1 అడుగు వెడల్పుతో కలిగి ఉంటుంది. కానీ మనకి కనిపించేది మాత్రం 5 అడుగులే, కానీ దీని లోతు ఎంత ఉందో ఎవరికి కూడా తెలియదు అన్నమాట. అలాగే పురుష లింగాన్ని పోలిన శివలింగం పైన ముందుకి ఉబ్బెత్తుగా పొడుచుకొచ్చినట్టు ఒక రూపాన్ని అయితే ఇక్కడ చెక్కబడి ఉంటుంది. అదేంటంటే ఒక యక్షుని మీద స్వామి 2 చేతులతో అలాగే చేతితో ఒకవైపు కుడి చేతిలో అయితే ఒక గొర్రెపోతుని పట్టుకున్నట్టు, అలాగే ఎడమ వైపు కళ్ళుకొండతో అలాగే భుజం మీద గండ్రగొడ్డలతో మానవ రూపంలో దర్శనమిస్తాడనమాట. అలాగే స్వామివారి ఒంటి మీద చాలా ఆభరణాలు అలాగే ఉంగరాలు అన్ని ధరించి ఉంటాడు. మెడలో గొలుసులు ఇవన్నీ కూడా వేసుకొని దర్శనమిస్తాడు. అలాగే విగ్రహం యొక్క చెక్కడం ఎంత నైపుణ్యత కలిగి ఉందంటే, స్వామివారికి నడుము నుంచి కింద వరకు ఒక వస్త్రాన్ని చెక్కినట్టు ఉంటుంది. ఆ వస్త్రం ఎంత పలుచగా ఉంటుందంటే స్వామివారి మర్మాంగాలు అంటే లోపల ఉన్న అవయవాలన్నీ కూడా తెలిసే విధంగా ఉంటాయి. కానీ తొడ మీద వాటి మీద చూస్తే మనకి ఆ వస్త్రం యొక్క మడత స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. కానీ స్వామివారికి యజ్ఞోపవీతం లేకుండా పోవడం కూడా ఇక్కడ ఒక విశేషం అన్నమాట. ఈ దేవాలయాన్ని 1954లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి లోపల విగ్రహారాధన గాని పూజలు గాని అనుమతి ఇవ్వడం మానేశారన్నమాట. అప్పటి నుంచి దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు దీపారాధన అంతా ఆపేయడం జరిగింది. దాని తర్వాత రీసెంట్ గా 2009 నుంచి గ్రామస్తుల అభ్యర్థన మేరకి పూజా కార్యక్రమాలకి అనుమతిస్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడో చాలా శతాబ్దాల క్రితం ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై కూడా ఈ శివలింగాన్ని పోలిన బొమ్మలని అక్కడ ముద్రించడం జరిగిందనమాట. అలాగే మధురలోని మ్యూజియం లో కూడా ఇట్లాంటి శిల్పం ఒకటి ఉంది. అలాగే ఈ గుడిని మూసివేసిన టైంలో చంద్రగిరి మ్యూజియం లో ఇలాంటి శివలింగాన్నే ప్రతిరూపం ఒకటి చెక్కబడి అక్కడ మ్యూజియం లో దీన్ని ప్రదర్శనకైతే ఉంచడం జరిగింది. దీనిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కైవసం చేసుకున్న ఆలయం చుట్టూ పచ్చిక పెంచడం అంటే గ్రాస్ ని పెంచడం తప్ప దానికి మించిన అభివృద్ధి ఏమీ జరగలేదు. అదే టీటీడీ గారి దేవస్థానం యొక్క ఆధ్వర్యంలో ఉంటే ఈ దేవాలయానికి ప్రాచుర్యం పొంది దీనికి మంచి డెవలప్మెంట్ అదేది జరుగుతుందని కోరుకుంటున్నాము. సో మరి అదండి. సో మనకి గుడిమల్లం గురించి నాకు తెలిసిన చరిత్ర, నేను చదువుకున్న చరిత్ర గురించి మీకు తెలియజేశాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కమెంట్ చేసి అలాగే ఈ వీడియోని మరింత మందికి షేర్ చేసి ఈ అద్భుతమైన గుడి గురించి అందరికీ తెలియజేసి అందరూ దీనిని దర్శించే విధంగా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.